బాంబు పేలుళ్లు అక్కడ దైనందిన వ్యవహారంగా మారాయి. తాజాగా బాగ్దాద్తో జరిగిన ఓ పేలుడులో 13 మంది అమాయకులు మరణించారు. ఇరాక్ లో రక్తపాతం కొనసాగుతూనే ఉంది. ఇరాక్ రాజధాని బాగ్దాద్తో పాటు మోసూర్లో కారు బాంబు పేలుళ్ల కారణంగా 13 మంది చనిపోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. సున్నీ షియా వర్గాల మధ్య జరుగుతున్న పోరాటం ఇరాక్ లో రక్తపాతాన్ని సృష్టిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు బాంబు దాడుల కారణంగా 700 మంది చనిపోయారు. ఇరాక్ లో హింసాకాండం మొదలైన ఈ 6 ఏళ్లలో ఒక నెలలో ఇంతమంది చనిపోవడం ఇదే తొలిసారి. హత్యాకాండ పెరుగుతున్న తీరుపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. తీవ్రవాదం వల్ల ప్రపంచంలో అత్యధికంగా మరణిస్తున్న దేశం ఇరాక్. సద్దాం హుసేన్ చనిపోయిన తర్వాత తీవ్రవాదుల దాడులు, బాంబు పేలుళ్లలో ఇక్కడ 6 లక్షల మందికి పైగా చనిపోయారు. ఇవన్నీ అధికారిక లెక్కల ప్రకారం. అనధికారికంగా దాదాపు 10 లక్షల మంది చనిపోయి ఉంటారని అంచనా. వీరిలో ఎక్కువ మంది అమాయకులే. శాంతిని స్థాపించేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా అవేవీ సత్ఫలితాలు ఇవ్వడం లేదు. ముడిచమురు కావచ్చు, గతంలో జరిగిన పరిణామాలకు ప్రతీకారం కావచ్చు, జీవరసాయన ఆయుధాలు దాచిపెట్టాడని ఆరోపిస్తూ అమెరికా సద్దాం హుసేన్ పై దాడి చేసి ఆయన్ని ఉరితీసింది. సద్దాంపై యుద్ధం ప్రకటించగానే ఇరాక్ లో హింస మొదలైంది. ఈ పరిస్థితిని సరిదిద్దాల్సిన అమెరికన్ దళాలు చేతులెత్తేశాయి. తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అక్కడి నుంచి తప్పుకున్నాయి. అంకుల్ సామ్ రగిలించిన రావణ కాష్ట ఇరాకును ఇప్పటికీ మండిస్తోంది. ఇటలీలో టోర్నాడో